చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరిలా సడన్ గా రూమ్ లోకి వచ్చేసరికి కోపం వచ్చేసింది. అందుకే అలా మాట్లాడానండి. ఏమనుకోకండి. అనుకుంటాను, మీరు తిట్టినందుకు కాదు, సారీ చెప్పినందుకు. సారీలు థ్యాంక్స్లు పరాయి వాళ్ళకి చెప్తారు. ఫ్రెండ్స్ మధ్య అలాంటి ఫార్మాలిటీస్ ఉండకూడదు. యునో వన్ థింగ్, అపార్థాలతో ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంటారు, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది అంటారు. ఏంటి ఏమన్నారు? అబ్బాయి ఏం లేదు, నథింగ్, ఏం లేదు. అవును, మీరు ఇంట్లోకి ఎలా వచ్చారు? నడుచుకుంటూ. బా, అది కాదు, డోర్ పెట్టుంది కదా. వా, ఏం తెలియనట్టు భలే అమాయకంగా మాట్లాడతారండి మీరు. నేను రావాలని మీరు గడి పెట్టకుండా డోర్ ఓపెన్ చేసి ఉంచారు కదా. ఇవే ఈ ఎక్స్ట్రాలే వద్దని చెప్పేది. కంగారులో మర్చిపోయినట్టున్నాను. థ్యాంక్స్. మీరు వెళ్ళి హాల్లో వెయిట్ చేయండి, నేనిప్పుడే వస్తాను. ఇదిగోండి, వెళ్ళండి వెళ్ళండి. అమ్మ ఎన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసిందో ఏంటో. ఐశ్వర్య, ఏమైందమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నీకేమైందునని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సారీ అమ్మా, స్నానానికి వెళ్ళాను. అదేంటి, నువ్వింకా అతనితో కాఫీకి వెళ్ళలేదా? అయ్యో, నువ్వు అతనితో వెళ్ళావేమో, అక్కడి విశేషాలు, అలాగే నీ మనసుకి నచ్చినవాడు అతనేనేమో, ఆ విషయం కనుక్కుందామనే నీకు ఫోన్ చేశానమ్మా. అమ్మా, నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అంత లేదు. చూద్దాం, అది చూద్దాం. సరే, నాకు టైం అవుతుంది, నేను త్వరగా రెడీ అవ్వాలి. ఐషు, నా కూతురు చెప్పే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అమ్మా ప్లీజ్, ఇక నేనుంటాను. జాగ్రత్త. అలాగే, బాయ్ బాయ్. అమ్మ పదే పదే ఎందుకు ఇలా ఉంటుంది? ఇది కేవలం కాఫింగ్ మీటింగ్ అంతే కదా. ఇన్నాళ్ళు బతికే ఉన్నా, ఇప్పుడేగా జీవిస్తున్నా, నా సంతోషం ఏదైనా నువ్వేగా. మై గాడ్, నిజంగానే నింగి నుంచి నడిచొస్తున్న దేవతలా ఉంది. వెళ్దామా? హలో సార్, వెళ్దామా? ఎక్కడికి? హలో, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? కాఫీకి రమ్మని ఒక్కటే గొడవ పెట్టారు, మరిప్పుడు ఎక్కడికని అడుగుతున్నారేంటి? ఓ సారీ, అవును కదా, మనం కాఫీకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను. మర్చిపోవడం ఏంటి? నువ్వు ఇంత అందంగా కనిపిస్తుంటే మర్చిపోకుండా ఎలా ఉంటాను? ఇదిగో ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది. నిజం చెప్తున్నప్పుడు వినాలి. అవును కదా, నిజమే కదా, అర్జున్ చెప్పినట్టు నేను చాలా అందంగా ఉన్నాను కదా అని పొంగిపోవాలి, అంతేకాని ఇలా మాట్లాడకూడదు. నా గురించి నాకు తెలుసులే గాని, ఇక వెళ్దాం పదండి. ఐశ్వర్య బేటీ, ఏమింది పిన్ని? ఏంటి కుంటున్నారు? మోకాలి నొప్పి ప్రాణం తీసేస్తుంది బేటీ. మీకీ దగ్గర టాబ్లెట్ ఏమైనా ఉందేమో అని అడుగుదామని వచ్చాను.
ఇప్పుడే తీసుకొస్తాను, మీరు కూర్చోండి. ఆ, అవ్వా, అయ్యో, మీరింకా అలాగే నిలబడి ఉండడం మంచిది కాదు. కూర్చోండి. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఆప్ కోనే బేటా? ఆహ్, అర్జున్, ఐశ్వర్య ఫ్రెండ్ని. ఓ అచ్చా, చాలా మంచి ఆద్మీలా ఉన్నావు. ఖుష్ రహో బేటా. థ్యాంక్ యూ ఆంటీ. పిన్ని, ఆ బేటీ, తీసుకోండి. పిన్ని, నొప్పి నీకెన్ని రోజుల నుంచుంది? చాలా దినాల నుంచుంది బేటీ. మరి హాస్పిటల్కి వెళ్లకుండా ఇలా టాబ్లెట్స్ వేసుకోవడం ఏంటి? ఉండు, ఈవినింగ్ నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. పర్వాలేదు బేటీ, మీ బాబా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది. సాయంత్రం మేము హాస్పిటల్కి వెళ్తుంది. ఆంటీ, మీకు మోకాలు నొప్పి పూర్తిగా తగ్గిపోవడానికి నేను చిట్కా చెప్పనా? ఆ డాక్టర్ సాబే క్యా? అదృష్టవశాత్తు కాదులేండి, ఎక్కడో చదివింది. చాలా సంవత్సరాలుగా అందరూ ఆచరిస్తున్న చిట్కా. తప్పకుండా తగ్గిపోతుంది. నా మాట వినండి. టీకే బోలో బేటా. కస్టర్డ్ ఆయిల్తో రోజు 2 సార్లు మర్దన చేయండి. తర్వాత వేడి నీళ్ళతో కాపడం పెట్టండి. ఆ, నెల తిరిగేసరికల్లా మీ మోకాలు నొప్పి దెబ్బకి మాయమైపోతుంది. మా నాన్నకు కూడా ఇలాగే చేశాం. ఇప్పుడు బ్రహ్మాండంగా తగ్గిపోయింది. చాలా మంచి విషయం చెప్పావు. థ్యాంక్ యూ బేటా. ఆ, అవును బేటీ, దీదీ ఎక్కడా? ఆ, అమ్మ బయటికి వెళ్ళింది. అవునా, పాపం మీరు బయటికి వెళ్తున్నట్టున్నారు. నేను రావడం వల్ల మీరు ఆగిపోయినట్టున్నారు. అబ్బే, అలాంటిదేం లేదు పిన్ని, జస్ట్ కాఫీకి వెళ్తున్నావంతే. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఆ ఆద్మీ చాలా మంచి ఆద్మీ అయి ఉండాలి. అర్జున్ బేటా చాలా మంచి ఆద్మీ అని నాకు అర్థమవుతుంది. సంతోషంగా వెళ్ళిరా బేటీ. థ్యాంక్ యూ ఆంటీ. ఇక నేను వెళ్తాను. ఉమ్. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే బేటీ, ఉమ్. వెళ్ళొస్తాను బేటా. ఆ. వెళ్దామా? చూసారా రాజుగారు ఎలా నవ్వుకుంటూ వస్తున్నారో? చూస్తున్నా అదే చూస్తున్నా. పిన్ని, మేం కాఫీ షాప్కి వెళ్తున్నాం. నేను అడిగానా? వాళ్ళమ్మ పర్మిషన్ కూడా తీసుకుంది. మీకేం అభ్యంతరం లేదు కదా? లక్ష్మీ అక్క నిన్ను చూడకముందే పర్మిషన్ ఇచ్చింది అంటే అది నీ మీద నమ్మకం కాదు, మాకు మా ఐశ్వర్య మీద ఉన్న నమ్మకం. మా ఐశ్వర్య అంత ఈజీగా ఎవ్వరిని దగ్గరికి రానివ్వదు. నిన్ను ఇంటి దాకా తీసుకొచ్చింది అంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్. పిన్ని. సరే సరే, వెళ్ళిరండి. బాయ్ పిన్ని. వస్తాం. బాయ్. మీ పిన్ని నన్ను స్పెషల్ అంటుంది. నిజంగానే నేను స్పెషలా? కాఫీ తాగాక చెప్తాను. ఓకే. అమ్మాయిలు ఏది అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా. పద. చా మీరేక ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకో? ఆ అబ్బాయి దగ్గర అందం ఆస్తితో పాటు వయసు కూడా ఉంది. అంటే నాకు వయసు అయిపోయిందనే? అలా అన్నానా? క్షమించండి. ఎవరు ఏమన్నా నాకు ఐశ్వర్య కావాలి. నేను దక్కించుకొని తీరుతాను. ఏకంగా ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చిందంటే ఐశ్వర్య ఎంత దూరం వెళ్ళిందో ఆలోచించండి.
మీరు నాకు డబ్బులిస్తున్నారని మీ వంత పాడలేను కదా. కాస్తైనా నిజం మాట్లాడాలి, తప్పదు మరి. ఐశ్వర్య ధైర్యమే తన పాలిట శాపం కాబోతోంది. అదెలా? లక్ష్మి అందరి హిజ్రాల్లా కాకుండా గౌరవంగా మర్యాదగా బతకాలని అనుక్షణం పరితపిస్తుంది. ఐశ్వర్యాన్ని తనే కాదు, ఎవరు చిన్న మాటన్నా ఊరుకోదు. అయితే లక్ష్మి వీక్నెస్సే మన ఆయుధం. అంటే ఏం చేస్తారిప్పుడు? లవ్వర్స్తో తిరగడం అందరూ చేసే పనే. కానీ ఐశ్వర్య వాణ్ణి ఇంటికి తీసుకొచ్చి పెద్ద తప్పు చేసింది. అది ఎత్తి చూపిస్తే చాలు, ఐశ్వర్యే కాదు లక్ష్మి కూడా నా కాళ్ల బేరానికి వచ్చేలా చేస్తాను. సూపర్ గా ఉంది ప్లేస్. నచ్చిందా? ప్లీజ్. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఈ షాప్ కొత్తగా పెట్టారా? ఎందుకలా అడిగావు? ఎవరూ లేకపోతేనో. మనం వెళ్లే వరకు ఎవరూ రారు కూడా. అదేంటి? అదంతే. అంటే సినిమాల్లో లాగా అన్ని టేబుల్స్ మీరే బుక్ చేశారా? ఎస్. మనం ఆర్డర్ ఇవ్వలేదుగా. ఇక్కడ మనం మాట్లాడుకోవడం తప్ప మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. ఏం మాట్లాడాలో? ముందు కాఫీ తాగు. నిజంగా ఇలాంటివి జరుగుతాయా అనుకున్నాను. అదే అబ్బాయిలు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా సర్ప్రైజులు, స్పెషల్ ట్రీట్లు ఇస్తారు కదా. సినిమాల్లో మాత్రమే జరుగుతాయి అనుకునేదాన్ని ఇన్ని రోజులు. రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయని ఈ రోజే తెలిసింది. నా లైఫ్ లో జరుగుతాయని అస్సలు ఊహించుకోలేదు. ఇక నుండి నువ్వు ఊహించినవన్నీ జరుగుతాయి ఇలాగే. నిజంగానా? నువ్వే చూస్తావుగా. సరే, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఫ్రెండ్స్ అయ్యామా? అవ్వలేదా? అయ్యాం. అడుగు. నేను నీకు నచ్చానా? ఏమడుగుతున్నావు అర్జున్? అంటే జనరల్గా అడుగుతున్నాను. నాలో ఏం నచ్చాయే అని. లైక్ మంచివాడినని, అల్లరివాడినని, సంథింగ్ అలాంటివి. ఒక మనిషి పరిచయం అయ్యాడంటే అతని మీద ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. చూస్తుంటే మంచివాళ్లా ఉన్నావు, కలిసిన ప్రతిసారి నవ్విస్తావు. ఇంకా ఇంకా ప్రస్తుతానికి ఇంతే. ఓకే, పర్లేదు. నా మీద మంచి ఒపీనియనే ఉంది. లేకపోతే ఇలా కాఫీకి వచ్చేదాన్ని కాదుగా. నువ్వు కూడా ఏదైనా అడగొచ్చు. సేమ్ క్వశ్చన్. నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది. నా జీవితంలో నువ్వు ఉండడం కాదు, నువ్వే నా జీవితం అని ఫిక్స్ అయ్యాను. ఇంకా మనిషి పలికించే ప్రతి భావానికి ఒక రాగం ఉంటుంది. అలా చూస్తే నువ్వే నా ఆనంద రాగం. అనురాగ
మిస్టర్. హలో. ఏంటి డ్రీమ్ వేసుకున్నావా? అది డ్రీమా? సరే చెప్పు, నాలో నీకేం క్వాలిటీస్ నచ్చాయో? ఒకటేంటి, అన్నీ. నీ నవ్వు, నీ మాటలు, నువ్వన్న ప్రతిదీ నచ్చింది. ఒక హోల్ ప్యాకేజ్ లాగా. పరిచయమై 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే అన్నీ తెలిసాయా నా గురించి? ఒక మనిషిని ఇష్టపడడం మొదలు పెడితే అలా జరిగిపోతుందంతే. నిజమా? ఏ, నువ్వెప్పుడు ఇలా ఫీల్ అవ్వలేదా? అయ్యాను. అంటే ఆల్రెడీ తనకి లవరున్నాడా? ఎవరితో? మా అమ్మతో. అమ్మనా? మరింకెవరనుకున్నారు? నాకు కాంపిటీటర్ అనుకున్నానులే. ఏంటి? ఏం లేదు. ఇప్పటికే చాలా టైం అయింది, పదండి వెళ్దాం. బయట ఏంటి ఎవరూ రావట్లేదు? చెప్పా కదా, ఎవ్వరూ రారు. ఇదంతా ఒక అరేంజ్మెంట్. ఇంప్రెస్డ్. నీ ఫోన్ నంబర్ చెప్పవా? ఎందుకు? అదేంటి, ఫ్రెండ్స్ అయ్యాం కదా, మళ్ళీ కలవడానికి, బోర్ కొడితే మాట్లాడుకోవడానికి. అవునా? ఆ విధే మనల్ని కలిపింది కదా. విధిరాతని నిజం చేయడం మన కర్తవ్యం కదా. అలా అయితే మళ్ళీ ఆ విధికే ఛాన్స్ ఇద్దాం. అంటే నువ్వు చెప్పినట్టుగానే ఆ విధి మనల్ని మళ్ళీ కలిపితే అప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాను. నాపై వర్ణాల పూల జల్లు లేవో కురిసేనులే, నీ నవ్వు తలుచుకున్న వేళలో. డాడీతో మాట్లాడే ముందు మీకు ఆ డీటెయిల్స్ చెప్తాను. ఓకే సార్. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. పదండి. సార్ నాట్ అలౌడ్ సార్. ఏంటి, ఓపెన్ లేదా? ఓపెన్గానే ఉంది సార్, కానీ ఎవరో కపుల్ రిజర్వ్ చేసుకున్నారు సార్. అవునా? సరే. అవును సార్. సారీ సార్. చూసావా, విధి ఇప్పుడే కలిపింది మనల్ని. ఈడొచ్చి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే లవ్లో పడిపోయావా? కాదు, అమ్మాయిని పడేశావు. లవ్లో పడ్డం తప్పు కాదురా, ఈ అన్నయ్యకి చెప్పకపోవడం తప్పు. ఇంటికి రా, నీ పని చెప్తాను. వెళ్దామా? మనిద్దరం కలవాలని ఆ దేవుడే నిర్ణయించాడు. అది ఎవ్వరూ మార్చలేరు. అది చూద్దాం. చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. చూద్దాం. మేడం, తర్వాత పేజీలో ఇంకో సిగ్నేచర్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. అర్జున్ ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడన్నా నా గెస్ కరెక్టే. కానీ అది ఫ్రెండ్షిప్పేనా, లేదంటే మల్లిక చెప్పినట్టు ప్రేమ కూడానా? హాయ్ మామ్. మమ్మీ, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం కలిసి టీ తాగుదాం.
ఓకేనా? ఉమ్. ఆ, అర్జున్, ఏంటి మమ్మీ? మీ ఫ్రెండ్తో కాఫీ మీటింగ్ ఎలా జరిగింది? వావ్, ఫ్యాంటాస్టిక్ మమ్మీ. నా లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ మీటింగ్ అది. బహుశా నాకు తెలిసి నేను అలాంటి హ్యాపీనెస్ని ఇంతవరకు చూడలేదేమో మమ్మీ. ఫ్రెష్ అయి వస్తాను మమ్మీ. ఆ, ఆవేశంలో ఉన్నవాడికి, ప్రేమలో ఉన్నవాడికి హితబోధ చేయకూడదు. నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నేను స్ట్రాంగ్గా చెప్తే వాడు నాకు ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. సో ఎప్పుడు ఎలా ఎటువైపు నుండి నరుకు రావాలో అటువైపు నుండి నరుకు రావాలి. నా కొడుక్కి కాఫీ కప్పులు అందించే పని మనిషి స్థాయి నీది. అలాంటిది వాడితో కలిసి కాఫీలు తాగుతున్నావంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ మాయ మాటలతో నా కొడుకుని బుట్టలో వేసుకోగలవేమో కానీ కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టలేవు, పెట్టనివ్వను.